యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎనీవే ఈరోజు కూడా అమ్మకి ఈ విషయం చెప్పలేకపోయాం. ఇంకో రోజు చెప్దాం. మీరేం వరి అవ్వకండి. ఇప్పుడు మన విషయం కన్నా అఖిల్ గురించే ఎక్కువ బాధగా ఉంది. వాడు మిమ్మల్ని అర్థం చేసుకుంటాడని నమ్ముతున్నారు కదా, ఆ హోప్ తోటే ఉండండి. ఎక్కువ టెన్షన్ పడకండి. అఖిల్కి మీరు మంచే చేస్తున్నారు. టేక్ కేర్. ఇదేంటి వాటర్ రావట్లేదు? షిట్, ఇక్కడ కూడా వాటర్ రావట్లేదేంటి? వాటర్ ట్యాంక్ ఎంటీ అయ్యిందేమో. ఇప్పుడు ఎలా స్నానం చేసేది? హారిక, హారిక, ఏంటి అంత చిరగ్గా ఉన్నావేంటే? నా వాష్రూమ్ లో వాటర్ రావట్లేదు. నా రూమ్ లో కూడా రావటం లేదే. మోటార్ చెడిపోయిందంట. రిపేర్ చేసేవాడు మధ్యాహ్నం వస్తానని చెప్పాడు. ఆఫ్టర్నూన్ వరకు స్నానం చేయకుండా ఉండాలా? అంతసేపు నువ్వెందుకు ఎదురు చూడాలి? వాటర్ ప్రాబ్లం కదా మరి. బయట సంపు దగ్గర ట్యాప్ వస్తుంది కదా, బకెట్ తీసుకెళ్లి తెచ్చుకుని స్నానం చేయి. బయటికి వెళ్ళి వాటర్ మోసుకొని రావాలా? స్నానం చేయాలంటే తప్పదు మరి. తప్పుతుందా మరి? హారిక, అత్తయ్య. ఏంటత్తయ్య? బకెట్ తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? నా వాష్రూమ్ లో వాటర్ రావట్లేదు. స్నానం చేయటానికి వాటర్ తెచ్చుకుందామని వెళ్తున్నాను అత్తయ్య. బుద్ధుందా నీకు? బయట నుంచి వాటర్ తెచ్చుకోమని నీకు సలహా ఇచ్చిందెవరు? ఆంటీ. తెలివి ఉందా వదినా నీకు? ఏమైంది వదినా? ఏమైందంటావేంటి? హారిక్ అంటే తెలీదు, నీకు తెలీదా? ఎందుకు అత్తయ్య మా ఇద్దరిని తిడుతోంది? కడుపుతో ఉన్న పిల్ల బరువులు ఎత్తకూడదని నీకు తెలీదా? ఇది కడుపుతో ఉందని నాటకం ఆడుతున్నాం కదా, ఆ విషయమే మర్చిపోయాను. కడుపుతో ఉన్నవాళ్లు బరువులెత్తితే కడుపు నొప్పి వస్తుందని, అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుందని మర్చిపోయారా? అంటే వదిన, అది హారిక స్నానం చేయాలంటేను. నువ్వు కూడా ఏంటి హారిక? చదువుకున్నావు కదా, ప్రెగ్నెన్సీ టైంలో ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఆ మాత్రం అవగాహన లేదా? సారీ అత్తయ్య. ఏంటి సారీ? జరగరందేదైనా జరిగితే అప్పుడు ఎంత బాధపడాలి? నీకు నీళ్లు కావాలంటే ఎవరినైనా అడగచ్చు కదా, ఇంట్లో ఎవ్వరు లేరా? ఎందుకు లేదు వదినా? హారికకు దగ్గరుండి అన్ని సేవలు చేయమని సాక్షాత్తు నువ్వు చెప్పిన వసు కూడా ఉంది. కానీ ఏం లాభం? తన రూమ్లో తనుంది. హారికను అసలు పట్టించుకుంటేనే కదా. ఏంటి వసు, నాతో ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? హారికని చూసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీ మాట అంటే వసుకసలు లెక్క లేకుండా ఉందోదినా. అఖిల్కి డబ్బులు ఇవ్వాలంటేనే అడ్డుపడింది. ఇక హారికకి సేవలేం చేస్తుంది? అంతా తనిష్టమైపోయింది.
నాకు అలాంటి ఉద్దేశం లేదు పిన్ని. మరి ఏ ఉద్దేశంతో అఖిల్కి డబ్బులు ఇవ్వొద్దన్నావు? ఇస్తానన్న అభికి ఎందుకు అడ్డుపడ్డావు? అంతా అఖిల్ మంచి కోసమే అత్తయ్య. అప్పుడు నా మాట మీకు కటువుగా చెడుగా అనిపించొచ్చు, కానీ రేపు అఖిల్ సొంతంగా నిలదొక్కున్న తర్వాత మీకే అర్థమవుతుంది. అప్పుడెప్పుడో కాదమ్మా, ఇప్పుడే నీ ఉద్దేశం అర్థమైందమ్మా. అఖిల్కి డబ్బులు ఇవ్వకుండా చేసి వాడు వ్యాపారంలో ఎదగకుండా అడ్డుకున్నావు. హారికకు సేవలు చేయకుండా దాంతోనే పనులు చేయించి దాని కడుపులోని పిండాన్ని ఎదగకుండా చేస్తున్నావు, అంతేగా? అదే గనక నిజం అయితే నిన్ను ఎప్పటికీ క్షమించను వసు. దైవ సాక్షిగా నాకు ఆ దురుద్దేశం లేదత్తయ్య. అది కాదు. నువ్వు ఆగొదినా. చూడు వసు, నువ్వేం చేసినా చెల్లుతుంది అని అనుకోకు. ఈ ఇంట్లో నేనున్నాను, నాకంటూ ఓ పెద్దరికం ఉంది. దాన్ని నువ్వు గౌరవించి తీరాలి. మీరు నాకు అమ్మలాంటి వారత్తయ్య. మీ మాట నేను ఎప్పుడూ కాదనను. హారిక వాళ్ళ వాష్రూంలో వాటర్ రావడం లేదట. నేను హారికకి నీళ్లు పెడతాను. అయ్యో లేదత్తయ్య, నేనే తీసుకెళ్లి పెడతాను. హారిక, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాట్లు చేయకు. వదినా, మళ్ళీ హారికకి తప్పుడు సలహాలు ఇవ్వకు. అలాగే వదినా. మీ అత్తే మనల్ని తిడితే తిట్టింది, కానీ వసుకి మంచి గట్టి పెట్టిందే. అవునండి, వాటర్ మోసుకెళ్లే పని తప్పింది నాకు. మ్యాటర్ని బస్సు ఒక్క వైపు తిప్పి మంచి పని చేసావు.
మ్మ్. ఆ వసుకి భలే శాస్తయింది. లేకపోతే అఖిల్కి డబ్బులు ఇవ్వకుండా అడ్డుపడుతుందా? ఇలాగే వసు అక్కని పనిష్ చేయాలి. ఏం చేస్తున్నావు వసు? హారిక వాష్రూంలో వాటర్ రావట్లేదంటక్క. అందుకని నువ్వు తీసుకెళ్తున్నావా? బుద్ధుందా నీకు? ఒట్టి మనిషివనుకుంటున్నావా? బరువులెత్తితే ఎంత ప్రమాదమో తెలుసా నీకు? హారిక కూడా కడుపుతో ఉంది కదక్క, అందుకని అత్తయ్య. నిన్ను వాటర్ తీసుకెళ్ళమన్నారా? నువ్వు కూడా కడుపుతో ఉన్నావు కదా. పాపం అత్తయ్యకి ఆ విషయం తెలియదు కదక్క. నీ గురించి కూడా అత్తయ్యకి తెలుసుంటే బావుండేది వసు. నీకీ బాధలుండేవి కాదు. ఈరోజు కూడా అత్తయ్యకి చెప్పాలనుకున్నారక్క, కానీ చెప్పలేకపోయారు. త్వరలో చెప్దామని ఆయన అన్నారు. ఆ రోజు త్వరగా రావాలి వసు. సరే, నేను వాటర్ తీసుకొస్తాను, కానీ పక్కకు జరుగు. పర్లేదక్క, ఇదొక్క బకెటే. చెప్పేది విను వసు. బరువులు ఎత్తకూడదంటే ఎత్తుతానంటావేంటి? అది కాదక్కా. కొట్టేస్తాను నిన్ను. నువ్వు రూంలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. కిచెన్లో కూడా రాకు. వంటంతా నేనే చేస్తాను. ఏంటి వసు అలా చూస్తున్నావు? అమ్మలేని లోటు తీరుస్తున్నావక్క. చెప్పిన మాట వినవు, కానీ ఈ మాటలకేం తక్కువ లేదు. పద వెళ్దాం. ఏంటే పావని, నువ్వు నీళ్లు తీసుకొస్తున్నావేంటి? వసు కదా తీసుకురావాలి. మీకు వాటర్ కావాలా, వసు తీసుకురావడం కావాలా? హారికపై అంత ప్రేమ చూపిస్తారు, వసుకి చెప్పకపోతే మీరే వెళ్ళి వాటర్ తీసుకొచ్చివ్వచ్చు కదా. ఎలాగో ఖాళీగానే ఉన్నారు కదా. వసు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. బస్సు పని పట్టాక పావని పని కూడా పట్టాలి. నా మీద సెటర్లు వేస్తుందా? ఏంటే అలా పగలబడి నవ్వుతున్నావు? నా కోసం మీరు వాటర్ తీసుకొస్తుంటే ఎలా ఉంటుందా అని ఊహించుకుంటున్నా. ఇంకొక బకెట్టు తొందరగా.
ప్లీజ్ వదినా, ప్లీజ్. అమ్మా, కన్నా కూడా అలాంటివి ఊహించుకోకూడదే. నా వల్ల కాదు. నేను చచ్చిపోతాను. మనల్ని తీసుకెళ్ళడానికి ఆవిడ ఎందుకు రాలేదు? మమ్మీకి హెల్త్ బాగలేదు కదను, అందుకే రాలేదు. నేనున్నాను కదా అను, మిమ్మల్ని సేఫ్ గా ఇంటికి తీసుకెళ్తాను. ఏమండి, నాకు బొమ్మ కొనివ్వరా? నువ్వేమైనా చిన్నపిల్లవా? నీకు బొమ్మలెందుకు? అదేంటి సార్ అలా అంటారు? కడుపుతో ఉన్నవారు అందమైన బొమ్మలను చూస్తే అందమైన పిల్లలు పుడతారు. అలాగా? అయితే నువ్వు ఒక మంచి బొమ్మ తీసుకో. ఇది బాగుందండి, తీసుకుంటాను. ఎంతండి? 300 అండి. మమ్మీ కడుపులో కూడా ఒక బుజ్జి బాబు ఉన్నాడు కదా, ఒక మంచి బొమ్మ కొని మమ్మీకి ఇస్తే మమ్మీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటండి ఆగిపోయావు? 1 minute కీర్తి. అన్నయ్య, ఇప్పుడు ఎందుకు మనీ బ్యాంక్ పగలగొట్టావు? బొమ్మ కొనాలి. ఎవరికన్నయ్యా? మమ్మీకి. ఆమెకెందుకు? మమ్మీ కడుపులో బేబీ ఉన్నాడా అన్నయ్య? లేదు కీర్తి. మరెందుకు ఆవిడకి బొమ్మ కొనాలి? మమ్మీ మనకి బోల్డ్ అని బొమ్మలు కొనిచ్చింది కదా, అందుకనే మమ్మీకి. $500. ఆ బొమ్మని ప్యాక్ చేయండి అంకుల్. ఈ బొమ్మ మమ్మీకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మమ్మీని సర్ప్రైజ్ చేయాలి. అను, కీర్తి, పదండి వెళ్దాం. వసు, ఈ జ్యూస్ తాగు. ఎందుకక్క? ఎందుకంటావేంటి? కడుపుతో ఉన్నవాళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనో తాగుతూనో ఉండాలి.